కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో డమ్మీ నోట్లు కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2,50,000 రూపాయల నకిలీ నోట్లు. అన్నీ కూడా 500 నోట్ల రూపాయలే. మరి ఇవి ఎవరు వేశారు? హుండీలో ఎందుకు వేశారు? దీని వెనకాల వ్యూహం ఏంటి? వీళ్ళంతా కూడా ఒక మాఫియాలాగా తయారయ్యారు అంటూ రకరకాల కోణాల్లో కూడా పోలీసులు కానీ, దేవాదాయ శాఖ కానీ, భక్తులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశం నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు అంజన స్వామిని దర్శించుకుంటూ ఉంటారు, మొక్కులు నెరవేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు కూడా భక్తులందరి కోరికల్ని నెరవేరుస్తారు అని చెప్పేసి చాలా మంచి పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా కొండగట్టు అంజన స్వామి దేశవ్యాప్తంగా కూడా విరాజిల్లుతున్నారు. మరి అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో, అది కూడా దేవాలయంలో, అది కూడా హుండీలో 2,50,000 రూపాయల 500 నకిలీ నోట్లని ఎవరు వేశారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నకిలీ నోట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లో. మరి ఇదంతా కూడా ఒక మాఫియా లాగా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కావాలని మన యొక్క మార్కెట్లోకి ఈ విధంగా నకిలీ నోట్లు తీసుకొస్తూ ఉన్నారు, వాటిని కావాలని సప్లై చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదో ఒకటి చేసి మన యొక్క ఈ యొక్క మార్కెట్ని దెబ్బతీయాలి, అదేవిధంగా దేశం యొక్క ప్రఖ్యాతి మొత్తాన్ని కూడా దెబ్బతీయాలి అని ఒక విధంగా చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మన యొక్క దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనే విధంగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే బయట ఎక్కడైనా కూడా షాపింగ్ చేసినా, లేకపోతే బిజినెస్ చేసినా, లేకపోతే ఎక్కడికైనా కూడా ఇలాంటి ఒక నకిలీ నోట్లు తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. కానీ అదే దేవాలయంలో వేస్తే మాత్రం ఎవరు కూడా గుర్తుపట్టరు, ఎవరు కూడా చూడరు. ఈజీగా జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు, ఈజీగా మార్కెట్లోకి ఒక నకిలీ నోట్లని సప్లై చేయొచ్చు అనే విధంగా అంత క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఈ దేవాలయంలో హుండీ ఉందో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఆ ఫుటేజ్ని చెక్ చేసిన తర్వాత అసలైన దొంగలు ఎవరు, మరి యొక్క ఈ నేరానికి పాల్పడేటువంటి ఆ నేరస్తులు ఎవరు అనే విధంగా మేము గుర్తుపడతాము, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము, దీని వెనకాల ఎవరున్నారంతా కూడా తెలుసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది కూడా హుండీలో డబ్బులు వేయాలన్నప్పుడు ఎవరు కూడా అంటే చాలామంది కూడా కనిపించే విధంగా వెయ్యరు అన్నమాట. సో దాచిపెట్టుకొని మరి వేస్తూ ఉంటారు. మరి ఇంత డబ్బుని ఎవరు వేశారని గమనించడం కూడా చాలా కష్టతరంగా మారిపోయింది అనే విధంగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఏదో ఒకటి చేసి ఒక సీసీటీవీ కాదు, కొన్నటువంటి 4-5 సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఎవరు నేరస్తులు ఎవరనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. బట్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలాంటి వాటికి ముఖ్యంగా దూరంగా ఉంటే మన యొక్క దేశం యొక్క ప్రసిద్ధిని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పటికీ మన దేశం పైన ఎన్ని రకాలుగా కుట్రలు జరుగుతున్నాయో మనము కళ్ళారా కూడా చూస్తూ ఉన్నాం. దేవాలయాల్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నకిలీ నోట్లని గుర్తుపడతారు అని చెప్పేసి తెలుసుకొని దేవాలయంలో హుండీలో అయితే ఎవరు కూడా గుర్తుపట్టరు అని చెప్పేసి అంత మాస్టర్ ప్లాన్తో ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే దొరుకుతారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి భక్తులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అనే విధంగా కూడా చాలామంది భక్తులు ఆందోళన కూడా పడుతూ ఉన్నారు.